ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య చెప్పండి. అమ్మా ఆనంద, ఓ ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలమ్మా. ఇప్పుడు పర్వాలేదుగా? చెప్పండి అన్నయ్య. దర్శన్ శరణ్యకి విడాకుల పేపర్లు పంపించాడమ్మా, సంతకం చేయడానికి. అన్నయ్య ఏంటి మీరనేది? అవునానందా, మాకు ఈ విషయం తెలిసినప్పటినుంచి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. శరణ్యతో జీవితం దర్శన్కి చాలా కష్టంగా ఉందంట. ఇంక నీతో కలిసి బ్రతకడానికి నేను సిద్ధంగా లేను అని దర్శన్ అమ్మాయికి స్పష్టంగా చెప్పేశాడంట. పేపర్స్ మీద సంతకం చేసి తనకి ఫోన్ చెయ్యాలని అబ్బాయి చాలా సీరియస్గా చెప్పాడంట. శరణ్య ఏముంటుందన్నయ్యా? దర్శన్తో కాపురం చేయననే కదమ్మా తనిక్కడికొచ్చేసింది. ఇప్పటి వరకు శరణ్యని ఏదోలా ఆపగలిగాం, కానీ ఈ విషయం విడాకుల వరకు వచ్చాక అమ్మాయిని మేము ఎలా ఆపగలమమ్మా? ఇద్దరూ చెరో దిక్కు ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. ఇక ఒకటిగా ఎలా అమ్మా కలిసుంటారు? మాకేం పాలు పోవట్లేదమ్మా. అన్నయ్య నేనిప్పుడే వస్తున్నాను, మీరు టెన్షన్ పడకండి. దర్శన్ 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 ఏంటమ్మా? ఏం నువ్వు చేసిన పని? నేనేం చేశాను? శరణ్యకి విడాకుల నోటీస్ పంపించావా? అవునమ్మా, పంపించాను. కలిసి బతకలేను అని నా జీవితం మీదే చావు దెబ్బ కొట్టి వెళ్ళిపోయింది. ఈ విడాకులు జస్ట్ చట్ట ప్రకారం జరగాల్సిన ఫార్మాలిటీ మాత్రమేనమ్మా. వాస్తవానికి మా బంధం ఆల్రెడీ తెగిపోయింది. మీరే అనవసరంగా విరిగిన మనస్సును అతికించే ప్రయత్నం చేస్తున్నారు. దర్శన్ పిచ్చి పట్టినట్టు మాట్లాడద్దు. శరణ్య నువ్వనుకుంటున్నట్టుగా తప్పుడమ్మాయి కాదు. తన గుణం బంగారం నాన్న. తనలాంటి అమ్మాయి భార్యగా నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం నాన్నా. అమ్మా, అదృష్టము జన్మజన్మలకు దక్కిన ప్రతిఫలము బాధ అనుభవించే భర్తకి తెలుస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అమ్మ మాటను, అమ్మ గీసిన గీతను ఏనాడు దాటలేదు. ఈరోజు శరణ్య అనే గీతను కూడా దాటలేక అమ్మ చెప్పింది కాబట్టి తప్పక తల వంచుకొని తన మెడలో తాళి కట్టాను. ఇన్ని రోజులు నేను తనతో కాపురం చేస్తున్నానని మీరనుకున్నారు. ముళ్ళకంపలు చిక్కుకున్న పావురంలా ఎటు కదల్లేక నేను బతుకుతున్నాను. మొన్న రాసిన లెటర్తో శరణ్య పూర్తిగా నన్ను చంపేసి వెళ్ళిపోయింది. దర్శన్! అవునమ్మా, ఇంతవరకు నా జీవితానికి సంబంధించి మీరు తీసుకున్న ఏ నిర్ణయాన్ని నేను కాదనలేదు. కానీ ఈ విషయంలో మీరెవ్వరూ నా నిర్ణయాన్ని కాదనకూడదు. ఇక నుంచైనా నన్ను మనశ్శాంతిగా బతకనివ్వండి. దర్శన్! అంటే దర్శన్ మనసులో మళ్ళీ సమీరకి దగ్గరవ్వడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాడా? అలా ఎప్పటికీ జరగనివ్వను.
అత్తయ్య గారు, ఎంతో కష్టపడి సాలీడు పురుగులాగా పోగు పోగు చేర్చుకుంటూ సాలీడుగా అల్లుకున్న ఈ బొమ్మరింటికి ఏదో ఎర్త్క్వేక్ ప్రమాదం ముంచుకొస్తున్నట్టు మీకనిపిస్తుంది కదా? నాకైతే ఇంటి పునాదులు కదిలిపోతున్నట్టు, అనుబంధాలు అనాథలైపోతున్నట్టు, ప్రేమలు పాతాళంలో కూరుకుపోతున్నట్టు, నట్టు 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 ఈ ఉమ్మడి కుటుంబాన్ని పడిపోకుండా బలంగా నిలబెడుతున్న ప్రతి నట్టు ఊడిపోయి రాలిపోతున్నట్టు సిమ్టమ్స్ కనబడుతున్నాయి అత్తయ్య గారు. నిన్న ఎవ్వరికీ ఇష్టం లేని శరణ్యని సీతారాముల కళ్యాణంలో దర్శన్ పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు పొద్దున్నే అదే శరణ్య మూలంగానే లహరికొచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయింది. దీనివల్ల శరణ్య అంటేనే పిచ్చి పిచ్చిగా మండిపోతున్నారంతా. నౌ ఇలాంటి హీట్ మూమెంట్లోనే ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకుని న్యూస్ తెలియబోతుంది. అదే దర్శన్ డివోర్స్ విత్ శరణ్య. ఈ మాట వినగానే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ దర్శన్కి సపోర్ట్ చేస్తారు, కానీ శరణ్య పక్కన మీరు తప్ప మరెవ్వరూ ఉండరు. సో కుటుంబంలో ఈ టాపిక్ మీద జరిగే చర్చ ఎన్నో సమస్యలకి దారి తీసే ప్రమాదం 100% ఉందిగా. ఏమంటారు అత్తయ్య గారు? పేకమేడ మీద పడుకుని పగటి కలలు బాగానే కంటున్నావనన్యా. మేడ కూలి నీ కళ్ళ చెదిరే టైము ఎంతో దూరంలో లేదని తెలుసుకో. ఈ బొమ్మరిల్లుకి ఎర్త్క్వేక్ తెప్పించాలి అని నీ వంకర గుద్దికున్న మంత్రశక్తి వాడుతున్నావని నాకు తెలీదనుకుంటున్నావా? దర్శన్ శరణ్యల మ్యాటర్ విడాకుల వరకు రావడానికి కారణం నువ్వే. అయినో నా కూతురి పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా నువ్వే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.